అడుగుతున్నారు గురుజీ. బాటమ్ ఆఫ్ ద టాపిక్ ఇంకా ఇంకా లోతుకి వెళ్ళి అడగడం దాన్ని కొంచెం ఇదిగా ఉంది. ఎందుకని? ఎందుకంటే మనకి ఒకటి ఉంటుంది కదా గురుజీ. ఇప్పుడు నేనే ఉన్నా గురుజీ, నేను మాక్సిమం మీతో అవుట్ రైట్ గా మాట్లాడాలని ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా బయటపడి చేద్దామని నాకు అవుట్ రైట్ గా అడగాలని వస్తాను. వస్తాను కానీ కొన్ని దగ్గర బ్రేక్ అవుతాను. అంటే ఇది 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 నాకే సంశయం ఉంటుంది. ఇది కరెక్టేనా, ఇది గురువు గారిని అడిగితే ఎలా ఉంటుంది, ఇది అసలు నాకు కరెక్టేనా, నేను ఆలోచించేది కరెక్టేనా, నేను రైట్ గానే ఏది పడితే అది అడుగుతున్నానా అనే డౌట్ ఒకసారి ఆపేస్తుంది గురుజీ నన్ను. ఒకసారి నన్ను ఆపేస్తుంది. నాకు ఒకటి అనిపించింది గురుజీ. అది అనిపించి మళ్ళీ అనిపించింది కానీ అది తప్పు కరెక్టో నేను ఆగి సందిగ్ధాలు. ఏంటి గురుజీ అంటే, ఇప్పుడు నాకున్న కష్టాలు ఇవన్నీ లౌకిక ప్రపంచంలో అన్ని ఉన్నాయి గురుజీ. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి, బాధలు భయాలు అన్నీ ఉన్నాయి. కానీ నేను నిద్రపోయిన తర్వాత గురుజీ నాకు తెలియకుండా బాధని కష్టాన్ని అన్ని అనుభవిస్తున్నా గురించి. సంతోషాన్ని బాధని కష్టాన్ని అన్ని అనుభవిస్తున్నా. మళ్ళీ అది అది నిజంగానే ఫీల్ అవుతున్నా. బాధని ఫీల్ అవుతున్నా, సంతోషాన్ని ఫీల్ అవుతున్నా, నరకాన్ని ఫీల్ అవుతున్నా, స్వర్గాన్ని కూడా నేను ఫీల్ అవుతున్నా. అది నా ప్రమేయం నా బాడీ ఫామ్ లో లేకుండా కూడా నేను అనుభవించేశాను గురించి. తర్వాత లేచిన తర్వాత నేను మళ్ళీ సత్యారెడ్డిని ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇది కాకుండా బాడీ ఫామ్ లో కూడా లేకుండా నేను అనుభవిస్తున్నాను కదా గురుజీ. మరి అది ఎవరు అనుభవించినట్టు? మరి నేను కాదుగా. కాదు, మీరు బాడీ ఫామ్ లో ఉన్నా కూడా బాడీ అనుభవించదండి. అనుభవించదు గురుజీ. అనుభవం ఎప్పుడు మనసుకే గురుజీ. మరి నాకు మనసు కూడా లేదు కదా గురుజీ. పడిపోయాను కదా. మరి నేను అక్కడ ఉందా గురుజీ మనసు? పడిపోయాను కదా నేను అక్కడ. సబ్ కాన్షియస్ స్టేట్ ఉంటుందా గురుజీ? ఇప్పుడు మంది ఫుల్ కాన్షియస్ అండి గురుజీ. అసలు యాక్చువల్గా విడదీయకూడదు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవటం కోసం విడదీస్తాం. అసలు విడదీసే ఇంత కష్టంలోకి వచ్చాం. అర్థం చేసుకోవడం కోసం విడదీస్తున్నాం. విడదీయడానికి వీలు లేదు అసలు. యాక్చువల్ గా కాన్షియస్నెస్ అని, సబ్ కాన్షియస్నెస్ అని, సూపర్ కాన్షియస్నెస్ అని 3గా విడదీశారు అర్థం అవడం కోసం. ఇది కాన్షియస్ స్టేట్ అంటే ప్రస్తుతం ఉన్నదండి. అంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాన్షియస్నెస్. మీకు రెసెషన్ అంటే ఆ లోతుల్లో, అంటే గతంలో అనుభవించిన అనుభవాలు, వాటి తాలూకా రియాక్షన్స్, వాటి తాలూకా ఊహలు, ఇవన్నీ కూడా రెసెషన్ లో ఉంటాయి. అవి మన నిద్ర అంటే మనకు శరీరం తెలియకపోవచ్చు కానీ మనసు కదులుతుండదు. ఇప్పుడు కళ వచ్చినప్పుడు మనకి ఈ శరీరం తెలియదు కదండి. తెలియదు గురుజీ. అప్పుడు శరీరం ఉంటుంది. అది ఎవడు సృష్టించాడు? అది మనసుకు ఆ శక్తి ఉంది. అందుకే అంట మనస్సు దేవుడి తర్వాత దేవుడు అంత శక్తివంతం. దేవుడికి మనసుకు ఒకటే తేడా, మనసు పరిమితం, దేవుడు అపరిమితం. అంతే. ఎందుకంటే దేవుడు అనేది మనకు తెలియదు. ఊరికే డెఫినేషన్ లో తప్ప వాస్తవంగా వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్. అందుకనే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళినప్పుడు ఇట్ గోస్ త్రూ వేరియస్ మూమెంట్స్. ఇప్పుడు మా ఇంట్లో చిన్న కుక్క ఉంది, అది నిద్రపోతూ ఉంటుంది. మేము చూస్తుంటాం. నిద్రపోతూ అది కళ్ళు చెట్లాడిస్తూ ఈ కాళ్ళు కదిలిస్తూ పరిగెత్తున్న ఫీలింగ్ దానికి ఉంటుంది. బాడీ మూవ్ అవుతూ ఉంటుంది, దానికి తెలియదు బాడీ మూవ్ అవుతుందని. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అండి. ఇట్స్ వెరీ న్యాచురల్. మనం మెలకువతో ఉన్నా కూడా మన అనుభవం అంతా కూడా మనస్సుకే కానీ శరీరానికి ఏమీ లేదు. శరీరం తగలబడిపోతున్న శరీరానికి తెలియదు, మనసుకు తెలుస్తుంది. అందుకోసమే మీరు చూడండి, మహాత్ములు రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో ఏమండి మీకు వాళ్ళు అట్లా అడ్డగా మాట్లాడెళ్ళారు, ఇంతకుముందు చెప్పారు చాలా సందర్భాల్లో. వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిందించి వెళ్ళారు, మీకేం మనసుకు బాధ కలగలేదా? వాళ్ళందరికీ సమాధానం చెప్తుండే, నేను మనసు వాడితే కదా అన్నారు ఆయన. అంటే దెర్ ఈస్ ఎ వే అండి. యూ కెన్ స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ ది మైండ్. అవి చెప్పినప్పుడు ఉత్సాహం ఉంటుంది మనకి. హ్యాపీ లివింగ్ లో యాక్చువల్ గా మనం చెప్తున్నది అదే. యూ కెన్ స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆఫ్. అది విన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. స్విచ్ ఆఫ్ ఏదో స్విచ్ మాకేమని అంటారు, జేబులో స్విచ్ కాదు అది. బాబా కూడా నిద్రలో మెలకువగా ఉండు, మెలకువలో నిద్రపోతూ ఉండు. అది ఈ పదాలు నాకే కొన్ని ఆశ్చర్యం అనిపిస్తాయి ఆ సామీప్యత వచ్చినప్పుడు. ఎస్, దెర్ ఈస్ ఎ వే టు స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. సో మీరు అన్నది ఏంటంటే ఆ అనుభవం మనసుకే ఎప్పుడు. ఇది ఏదన్నా బయటపడాల్సింది ఏదన్నా ఉందన్నా కూడా అది మనసే. అందుకోసం మన పెద్దవాళ్ళు ఈ మాటలు ఏమైపోయినాయంటేనండి, అంటే అవి మనస్సు తీసుకోవటం వల్ల పాడైపోయినాయి.
ఎస్ గురుజీ. ఒకటే గుర్తుపడండి, మనసుకి ఏది ఇచ్చినది పాడు చేస్తుంది, దాని లక్షణం అది. ఎస్ గురుజీ. ఏదైనా కుక్కకి ఇస్తే ఏం చేస్తుంది, అది చేసి పాడు చేస్తుంది, ఆ లక్షణం. అవును గురుజీ. కుక్కకి ఇస్తే చక్కగా మడత పెట్టి బీరువాలు పెడుతున్నా పెట్టదుగా. అవును గురుజీ. అట్లాగే మనసుకి ఏది ఇచ్చినా పాడైపోతుంది. ఎస్ గురుజీ. మనం ఏం చేసామంటే భగవంతుడు కూడా మనసుకి ఇచ్చాం, ఎస్ గురుజీ. అది కూడా పాడైపోయింది. ఎస్ గురుజీ. అంటే మనకి ఇష్టం వచ్చిన దానికి రకరకాల వేషాలు వేసాం, రంగులు వేసాం, అవును గురూజీ. మన భావాలని దానికి పూసాం, కాబట్టి ఇన్ని రూపాలు వచ్చాయి. 100% గురుజీ. అది సృష్టి, మీరు చెప్పారు ఇంతకుముందు ఎపిసోడ్ లో, భగవంతుని సృష్టించిందే మనసు. ఉమ్. భయంతోనో భక్తితోనో సృష్టించి మనకు అనుకూలంగా చెప్పినంత కాలం సూపర్ దేవుడు. బాబా భలే చెప్తున్నాడు, అన్ని మనకు అనుకూలంగా చేస్తున్నాడు. ఒక్క మాటేనండి, మాటే గురూజీ. బాబా చెప్పే మాటే మనకు అనుకూలం, కానీ ఆయన మేలు చేసినంత సేపే మనకి 100% గురూజీ. తర్వాత మనం వదలలేం, భయంతో వదలలేం, కాబట్టి మనం సర్ది చెప్పుకుంటాం మన కర్మ అండి, అంతే అదండి గురూజీ. ఇది. మరి అప్పుడు ఏమైందిరా కర్మ అంటే సమాధానం చెప్పలేడు. అవును గురూజీ. మరి బాబా మేలు చేశాడంటున్నావే, అవును. అప్పుడు నీ కర్మ ఏమైంది? అవును. మీరు అందుకని చేసేటప్పుడు ఉండదు గురూజీ. ఏదన్నా అనుకూలంగా అననుకూలంగా ఎప్పుడైతే జరగడం మొదలు పెట్టిందో అప్పుడు ఆటోమేటిక్ గా డిటాచ్ అయిపోతూ వెళ్ళిపోతుంటే కొన్ని రోజులకు అది పక్కన పడేస్తాం గురూజీ. వాస్తవానికి అది ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుందండి, గురూజీ. అనుకూలంగా ఉండదు. గురూజీ. అనుకూలంగా ఏముంది చెప్పండి? అవును గురూజీ. మన అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినా కూడా మనసు ఏం చేస్తుంటే వెంటనే దాన్ని తీసిపారి దానికి ఇంకా ఎక్కువ ఇస్తుంది. అవును గురూజీ. ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. అవును గురూజీ. కానీ నిజం చెప్పాలంటే సత్యారెడ్డి గారు, ఇవన్నీ ఎవరికి కావాలి? అంతే గురూజీ. They are మాకు దెబ్బలు తింటూ భయపడుతూ సస్తూ బతుకుతూ తిట్లు తింటూ అది చేస్తూ ఇది చేస్తూ ఎప్పటిలాగా ఉండడం కావాలి గురూజీ. ఎప్పటిలాగానే ఉంటాం. దాన్ని ఎటు తిరిగినా అటు తిరిగినా, మీ దగ్గరకు వచ్చినా బయటకు వచ్చినా, అటు పోయినా ఇటు పోయినా మళ్ళీ మామూలుగానే ఉంటాము. అది బాగా దెబ్బ పడినప్పుడు అబ్బా మళ్ళీ ఏదన్నా కొంచెం అది బాగుంది కదా, దానిలోకి వెళ్తే బాగుండు కదా అనే ఫీలింగ్ లోకి వస్తాం గురూజీ. తాత్కాలికంగా అప్పుడు కూడా తాత్కాలికంగా వస్తుంది. మీ దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఒక అది 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 విని వస్తున్నాం కాబట్టి దర్శించలేకపోతున్నాం. విని వస్తున్నాం, మళ్ళీ దీనిలో పడిపోతున్నాం. అది మళ్ళీ కామన్ గా మనం ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే మంట దగ్గర ఉన్నాం, మండుతుంది, చేతులు కాపుకుంటున్నాం, మళ్ళీ దానికి మందు రాసుకుంటున్నాం, మళ్ళీ తిరుగుతున్నాం, మళ్ళీ మొదటికి వస్తుంది. అంతే. దర్శించడం లేదు. దర్శించడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఇంకా మీ దగ్గరికి, మీరు చెప్పారు కదా గురుజీ, ప్రశాంతంగా అలా దర్శనం చేసుకోవడానికి వస్తాం. అప్పుడు కూడా మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వస్తాం. బాబా దగ్గరికి ఎలా దర్శనం చేయడానికి వెళ్తాం, అలా మీ దగ్గర కూడా దర్శనం చేయడానికి వస్తాం. వాస్తవానికి అది మిమ్మల్ని మీరు దర్శనం చేస్తున్నట్టే. అంతే గురుజీ. అప్పుడు ఇద్దరు లేరుగా. అంతే. అక్కడ మీరు నేను ఒకటే ఉంటాం. బాబా చెప్పినట్టు ఒకటే ఉందిరా, అది అర్థం చేసుకోండి సావరా అంటే పక్కనున్న శ్యామ లేదు, అబ్దుల్లా లేదు, బడే బాబా లేదు, అందరు లేరు గురుజీ. లేరండి. అది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇవన్నీ. అంటే ఒకటి, బాల్యంలో ఆ తల్లి దగ్గర చేరటం అండి, అమ్మగారి దగ్గర చేరటం ఒకటి. ఆ అమ్మగారి యొక్క ఆశీస్సుల యొక్క శక్తి ఏంటనేది నాకు ఇప్పుడు తెలుస్తున్నది. ఎందుకంటే బయట ప్రపంచం చూసినప్పుడు అమ్మో ఇది ఇంత దుర్లభమా, ఇంత కష్టమా అనిపిస్తుంది. అంటే న్యాచురల్ గా ఫ్లవర్ అయ్యేది మన ఊహాగానాలతో మనం ముందుకెళ్ళటం వల్ల అక్కడ కూడా మనకి నిరాశ కనిపిస్తుంది. అయితే దీనికి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు అనిపిస్తుంది, పాపం అలా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో గురుజీ. అంటే అలా చెప్పపోతే నన్ను వాళ్ళని ఉత్సాహపరచడానికి చెప్పడం అనేది అబద్ధం కదండి. అలా ఉత్సాహపడరు. అందుకని నేను చెప్పలేనట్లా. మరి ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు కాస్త మనసుకి కాస్త బాగా బాధ కలుగుతుంది. నేనేమంటానంటే జనరల్ గా ఆ ఫైర్ ఉన్నప్పుడు అది తెలిసినప్పుడు వాస్తవంగా ఏంటంటే మనసులో ఒక రెవల్యూషన్ రావాలి. అది రావట్లా, బాధపడుతున్నారు. వాస్తవం చూసి బాధపడుతూ ఇది కాదులేదు దాన్ని తోసేస్తున్నాం. ఎందుకు అంటే అక్కడ అహం అడ్డొచ్చేస్తున్నది. గురుజీ, ఇంకా వాస్తవాన్ని సత్యాన్ని చూసి కూడా మనము భయపడి వెనక్కు వెళ్ళిపోతే ఇక అర్థమే లేదు కదా గురుజీ. మీరు 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 సత్యమే చెప్పాలి. మీరు మా కోసం సత్యమే చెప్పాలి. మీరు మీ దగ్గరికి మేము వచ్చి మళ్ళీ మేము ఏదైతే ఆశిస్తున్నామో అదే మీరు చెప్పాలి అని వస్తే మళ్ళీ మేము ఎక్కడికో వెళ్ళి ఏదైతే కావాలనుకుంటున్నామో అది తెచ్చుకోకుండా మళ్ళీ వెనుక వచ్చినట్టే గురుజీ. అది జన్మలు కాదు, ఇంకా ఎన్ని జన్మలైనా మళ్ళీ మొదటిగానే ఉంటుంది.
మీరు నేను మీ దగ్గరికి రావడానికి ఒకే ఒక కారణం గురుజీ, నిష్కర్షగా మీరు చెప్తున్నది నచ్చే, నాకు ఎక్కకపోయినా నేను రావాలనుకుంటా చెప్పని, ఒకసారి దెబ్బలు తగలని గురుజీ, ఎన్నిసార్లు తగులుతుంది ఎప్పుడోసారి ఆ దెబ్బల నుంచి ఒరే ఇది కాదురా గురుజీ చెప్పింది దర్శించడం అన్నది మనకు అలవాటు అవుతుందనే ఉద్దేశంతోనే వస్తాను గురుజీ. నాలాగా ఉంటారేమో గురుజీ, చాలా మంది ఉండొచ్చు, అంటే నిష్కర్షగా చెప్పినా కూడా అది సత్యం చెప్తున్నాడు అని నాకు అయిష్టంగా ఉన్నా, కొన్ని చెప్పి నచ్చకపోయినా, ఇప్పుడు మీరు చెప్పేది సత్యం, ప్రతిదీ సత్యం అని నాకు తెలుస్తుంది కదా గురుజీ. తెలిసినప్పుడు ఎప్పుడుకో ఒకసారి ఇమ్మీడియట్ గా నేను దర్శించలేకపోయినా, నాకు అనుకూలంగా నా ప్రారంధము వాసనలు ఏదైనా ఉన్నా కదా, ఏది ఉన్నా గురుజీ ఒక రోజుకైనా దర్శించడానికి నాకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రావడము పోవడం అనేది వస్తుంది కదా గురుజీ. అవునండి. అంటే ఇంకోటి కూడా కరెక్ట్ మీరు చెప్పింది గురుజీ. నేను నిజంగా నిష్కర్షగా చెప్పనండి గురుజీ. నాకు తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, నేను చాలా ప్రేమగా చెప్తాను గురుజీ. అవును, చాలా వాళ్ళ మీద చాలా జాలితో ప్రేమతోనే చెప్తా. కానీ ఆ సత్యం అవతలి వైపు ఉండటం వల్ల ఆ వినేవాడికి కష్టం అనిపిస్తుంది. అవును అవును గురుజీ. నా మాటలో కష్టం కాదు, వీడున్న స్థితి ఆ సత్యానికి వీడి వినడానికి దానికి ఉత్తర దక్షిణ ధృవాలు కాబట్టి. అవును గురుజీ. అది వినలేక వాడి అహం బాధ పెడుతుంది వాడిని, నేను కాదు బాధ పెట్టేది. ఎస్ గురుజీ, ఎస్. ఇది ఒకసారి బాబా కోడ్ చేస్తాడు గురుజీ, శ్యామ వాళ్ళ తమ్ముడు భార్యకి ఏదో అయితే ఊరు వెళ్ళొస్తాడు. ఊరు వెళ్ళొచ్చి అక్కడికి వెళ్ళేటప్పుడు మెట్లు దిగేటప్పుడు బాబా అంటాడు, శ్యామ అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, తొందరగా వచ్చేయని. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆవిడకు అంతకుముందు ఏదో జ్వరం వచ్చి చాలా సీరియస్ గా ఉంది అని చెప్తే వెళ్ళిపోయాడు. వెళ్ళి చూస్తే అక్కడ అంతా బాగుంటది. వెంటనే వస్తాడు, ఏంటి బాబా నువ్వే మా మనసు సుడిగుండాలు లేపుతావు, నువ్వే మళ్ళీ అంతా బాగుంటుంది పో అంటావు, మళ్ళీ నువ్వే అన్ని నువ్వే చేసి ఎందుకు బాబా ఇక్కడ కూర్చొని మమ్మల్ని అందరినీ బాధపడతావు అని అడుగుతాడు గురుజీ. అక్కడ బాబా మీరు చెప్పినట్టే ఒకటి చెప్తాడు, అంటే సత్యం. బాబా చాలా తక్కువ సార్లే మీరు చెప్పినట్టే ప్రేమగా చెప్పి, కొన్నిసార్లు సూటిగా చెప్పాడు గురుజీ. అక్కడ చెప్తాడు, ఒరే నేను ఏమి చెయ్యనురా, ఏమి చేయించను, కర్మరాశం అన్నది అది గుహ్యమైనది అనేది చెప్తాడు గురుజీ. సచ్చాడు గురుజీ, అంతే అయిపోయింది. అది వింటే అంతే గురుజీ, మనము ఒకసారి ఆగి భయపడి చరిత్ర మూసి భయపడి మళ్ళీ ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అంటే బాబా ఏం చేయరా, అయితే ఎందుకు దండం పెడుతున్నాం, బాబా ఏమి చేయించడా, అమ్మ మనం ఇన్ని చేస్తున్నాం కదా ఏం చేయించడా అనే భయం మనల్ని వెంటాడుతుంది గురుజీ. ఆ భయం నుంచి బయట పడినప్పుడే కదా గురుజీ సత్యం తెలిసింది మాకు. ఇంకా 100% అది మీరు సత్యం. నాకు మీరు కొన్నిసార్లు కోటింగ్ చేస్తున్నట్టు కూడా నాకు ఎదుటి వాళ్ళు భయపడతారు, వచ్చిన వాళ్ళు భయపడతారు అని కోటింగ్ చేస్తున్నట్టు కూడా నాకు నేను స్టార్టింగ్ లో మీరు మీ వీడియోలు విన్నప్పుడు ఉన్న ఆ ఇంటెన్స్, ఆ డెన్సిటీ మీరు కొంచెం తగ్గించారు గురించి. అది మాకోసమే తగ్గించారు. కొంచెం వీళ్ళు మరీ భయపడి చేస్తారు, ఎవరు రాకుండా ఉంటే వీళ్ళకి అది కూడా తెలుసుకోరేమో, కొంచెం కొద్దిగా తెలుసుకుంటారేమో ఆ డెన్సిటీ తగ్గించారు. నాకు అర్థమవుతుంది గురుజీ, అక్కడక్కడ నాకు అర్థమవుతుంది. కానీ మీరు అది తగ్గించిన తర్వాత కూడా ఇంకా కొంచెం తగ్గిస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు గురుజీ. అది ఇంకా తగ్గిస్తే ఇంకా కొంచెం పోతుంది గురుజీ. రెండోది నేను చెప్పలేను, అది నా సహజ స్వభావం. నేను నా స్వభావానికి భిన్నంగా వెళ్ళలేను. అంటే ఈ అబద్ధాలు చెప్పాలి ఎందుకు, దానివల్ల ఏంటి ప్రయోజనం, నాకా వాళ్ళకా? అవును గురుజీ, మనం అందరం కలిసి ఒక ప్రయోజనం లేని పని పెట్టుకున్నట్టే గురుజీ అది కానీ జరిగితే. అంతే దానివల్ల ఏం చేసినా, మనం హ్యాపీ లివింగ్ చేసినా ఏం చేసినా, అవునండి, మనము సత్యాన్ని సత్యంలాగా చెప్తేనే మనం ఈ పూటకో ఆ పూటకో ఇంకో పూటకో బయటపడతాం గురుజీ. లేకపోతే దీనిలో కొట్టు మిట్టాడు సావాలి గురుజీ. మనల్ని మనం మోసం చేసుకుంటున్నామండి. 100% గురుజీ, అది కనిపిస్తున్నది. ఇప్పుడు సహజంగా ఏమంటారంటే, ఎవరైనా వచ్చి నాకు అంత పెద్ద కష్టాలు ఏం లేవండి, అంతా బానే ఉంది, అయితే ఎవరన్నా కొంచెం ఏదన్నా అన్నప్పుడు మనసు బాధగా ఉంటుందండి. ఎవరైనా ఏమనంటే మనసు బాధగా ఉంటే ఇంకా ఆడికి పోయినా ఏముంది గురుజీ. కానీ నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు. అంటే వాళ్ళు పాపం వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, ఎలా కవర్ చేస్తుంది మా అహం అనేది నాకు కనిపిస్తుంటది క్లియర్ గా. ఒక్క మెట్టు కూడా ఎక్కలేని స్థితిలో ఉన్నాం గురుజీ. ఏం చెప్పాలి,
ఒక్క మెట్టు కూడా ఎక్కలేని స్థితి. మీరు ఇలా ఇన్ని చదివాం. ఇన్ని చెప్తారు కదా, ఒకసారి వాళ్ళ ఒళ్ళు మండిపోయి ఇవన్నీ చెప్తారా, బానే ఉందా, నువ్వు ఉన్నావు అసలు అని అడుగుతారు. నా ఇప్పుడు ప్రాణం ఒక తీసుకురా. గురూజీ ఒకసారి ఏమనిపిస్తుంది తెలుసా గురూజీ, ఇది సత్యం. అంటే మేము ఇంత కష్టపడుతున్నాం కదా, ఇది ఉన్నాయి కదా, గురూజీ కూడా చెప్తుంటాడు, కానీ గురూజీ అలా ఉన్నాడా అది అనే సంశయం కూడా వస్తుంది గురూజీ. ఎందుకు రాదు? అనే ఇంకా మీరు అనే చాలా చిన్నగా చెప్పారు, గొంతు మీద సంపాలనిపిస్తుంది. నేను ఉన్నానో లేదో నా ప్రాణం తీస్తున్నాడు ఇక్కడ ఆయన. అనే సంశయం కూడా వస్తుంది గురూజీ. దానికి మీరు చెప్పిందే కోట్ చేశాం. అంటే వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాస్ట్ స్టేజ్ లో అందరూ వచ్చి వెళ్తుంటే, వచ్చిన ప్రతిోడికి, వచ్చేటోడికి, పోయేటోడికి అందరికీ, చూడండి మన నరేన్ చూడండి, ఆయన మహా ఇది అవుతాడు, మన భారతదేశానికి జెండా అవుతాడు, హిందూ మతాన్ని ఒక దారిలో నడిపించే జెండా అవుతాడు, ప్రపంచ దేశాలను ఉర్రూతలూగిస్తాడు అని చెప్తుంటాడు వచ్చిపోయేటోళ్ళు అందరికీ. వివేకానందుడేమో కిటికీలో చూస్తూ, ఏందబ్బా ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి చెప్తున్నాడు, అసలు ఈయన నిజంగానే అవతార పురుషుడేనా అనే డౌట్ వస్తుంది ఆయన. ఎవ్వడికి వచ్చిన అనుమానం అని చెప్పాడు గురూజీ. ఎవ్వడికి, మామూలుడా వివేకానందుడు, ఎవ్వరికి వచ్చిన సంశయము అని అంటే, వివేకానందుడికి వచ్చిన వివేకానందుడికే సంశయం వస్తే, ఒక్క బెట్టు కూడా ఎక్కలేక దాన్ని పట్టుకుని జారి పడుతున్న మాకి మీ మీద అనుమానం రావడము, ఇంకొకరి మీద అనుమానం రావడము, ఇంకొకరి మీద సంశయం రావడం అన్నది చాలా వెరీ కామన్ గురూజీ. నాకే వచ్చింది గురూజీ, నాకే వచ్చింది. అయితే మీరు నిజం చెప్పారు, నాకు చాలా ఇష్టం ఉండే నిజం మాట్లాడడం, మా పరమ ప్రాణం. దానికి నేను వేసుకున్నది ఏంటంటే గురూజీ, అంటే నన్ను నేను ఎప్పుడు ప్రశ్నించుకుంటానండి గురూజీ. నాకు భయం ఉంటుంది కదా గురూజీ, నేను గోతులేకపోతున్నానేమో అని. గురూజీ, మొన్న సాయిబాబా ఇది స్వతంత్ర ఛానల్లో కొన్ని వీడియోస్ ఇస్తున్నా గురూజీ, వింటున్నాను. జీవన సత్యం గురూజీ. దాంట్లో ఒక షార్ట్ గురూజీ వైరల్ అయ్యి 2,80,000 దాటింది గురూజీ. అది హైయెస్ట్ ఇప్పుడు దాకా నాకు గురూజీ. దాని లోపల సాయిబాబా గురించి చెప్పా కదా, కింద తిట్టేవాళ్ళు తిడుతూనే ఉన్నారు. అవును గురూజీ. అది చూస్తున్న మనసుని గమనించాను గురూజీ. మీరు నమ్ముతారని నమ్మరు గురూజీ, నిజంగా నన్ను ఎవరు తిట్టరు నా ముందు. గురూజీ, ఎవరి ముందు ఎవరు తిట్టరు, ఎవరైనా కోపాలంటే తిట్టుకుంటారో నాకు తెలియదు, కానీ అంతే గురూజీ. వాడు అక్కడ తిడుతూ ఉంటే నాకు చాలా కొత్తగా గమ్మత్తుగా అనిపించిందండి. గురూజీ, ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ. అంతే గురూజీ. అల్టిమేట్ గురూజీ. నిజంగా జరిగింది అదండి గురూజీ. నాకు కొత్తగా అనిపించింది. గురూజీ, నీ తలకాయరా, నీ బోందరా, వాడు అట్లా సాయిబాబా అట్లా ఇట్లా తిడుతుంటే, గురూజీ, అవి నన్ను తిడుతుంటే నువ్వేం తెలిసి వచ్చావు అంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే సమ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. సైకిల్ ఫస్ట్ టైం నాకు బాగా గుర్తు, సైకిల్ నేర్చుకున్నప్పుడు కొత్తగా ఒక గమ్మత్తైన ఫీలింగ్ వస్తుంది బాడీలో. నా మనసులో అంత కొత్తదనం కనిపించింది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మనసు లేదు గురూజీ, అంటే ఎంజాయ్ ఇట్. వాడు అలా అంటుంటే అరే ఎప్పుడు ఇవ్వడం లేదు. మనసు లేని స్థితి గురూజీ. గురూజీ, ఈ గురూజీ ఏదో ఇప్పుడు నేను ఆశుగా ఏదో అడుగుతున్నాను, ప్రతిదానికి ప్రతిదానికి మీరు సమాధానం చెప్తుంటేనే ఆ స్టేటస్ ఏందో మాకు తెలిసిపోతుంది గురూజీ. గురూజీ, నేను 1,00,000 వీడియోలు అని చెప్పగానే చాలా మంది విన్నాను, చాలా పుస్తకాలు చూశాను. నీషే అని ఫెడరిక్ నీషే అని ఒక అతను ఉంటాడు గురూజీ, నా ముందే ఉంది బుక్. అది ఎవరండి? ఫెడరిక్ నీషే అని ఫిలాసఫర్, ఎక్కడ ఫారిన్ ఫిలాసఫర్. దేవుడు చచ్చిపోయాడు అని రాశాడు గురూజీ. మంచి పని చేశారు, గోల్ లేకుండా. దేవుడు చచ్చిపోయాడు అని బుక్ రాశాడు గురూజీ. దాన్ని విని హిట్లర్ గురూజీ, హిట్లర్ ఈ ప్రపంచ యుద్ధాలు చేయడానికి నీషే బుక్కే కారణం గురూజీ. ఈ బుక్కే కారణం. అవునా? ఈ బుక్కే కారణం గురూజీ. అది హిట్లర్ ఆ బొమ్మని ఇంట్లో పెట్టుకుని, ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని చూసే బొమ్మలు కూడా ఉంటాయి. దీంట్లో దేవుడు లేడని ఆయన ఏం చెప్పాడు తెలుసా గురూజీ? మనం చెప్పుకుంటాం దేవుడు లేకుండా సత్యం, మీరు దేవుడిని వదిలేయండి, సాయిబాబాని తీసేయండి, తీసి వినండి, సత్యం అనేది ఉంటుంది చూడండి గురూజీ. ఆ పుస్తకం మొత్తం ఆ సత్యం ఉంటుంది గురూజీ. దేవుడు లేడని ఒక్క మాట తీసేస్తే ఆ సత్యం మొత్తము మీరు చెప్పింది, సాయిబాబా చెప్పింది ఉంటుంది గురూజీ. అంత అల్టిమేట్ ట్రూత్ ఉంటుంది దాన్ని. మరి ఆడు చెప్పింది దేవుడు లేడని ఒక్క ఫామ్ తీసేశాడు గురూజీ. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడైనా మీ దగ్గరికి తీసుకొచ్చి అండర్లైన్ చేసి పెడతాను, అది మీకు వినిపించాలని ఉంటుంది. అన్ని అల్టిమేట్ ట్రూత్ గురించే చెప్తాడు మళ్ళీ. అది గురూజీ. అంటే ఆయన ఉద్దేశం ఏంటో దేవుడు లేడంటే,
దేవుడు చచ్చిపోయాడని రాసిందే బుక్, కానీ అల్టిమేట్ ఒక ట్రుత్ ఆయనకి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో ఏమో కానీ గురూజీ, ఆ సత్యం గురించే ఇంకో ఫామ్ లో ఉంటది గురూజీ, ఇంకో ఫామ్ లో ఉంటది. అది నాకు మీరు చెప్తున్నప్పుడు ఇదే చెప్పాడు కదా గురూజీ, బాబా ఇదే చెప్పాడు కదా, వీడు దేవుడు లేడు అంటే జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది అతను చెప్పింది అలా. మనిషి సూపర్ హీరో, నువ్వే సూపర్ హీరో, నువ్వు అది తెలుసుకోవట్లేదు, బయట ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు, నీ లోపలికి వెళ్ళి ఎతికితే నువ్వే సూపర్ హీరో నీకు తెలుస్తుంది. అంటే అల్టిమేట్ మన జ్ఞానం ఏంటో తెలుస్తుంది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు గురూజీ. అదే అదే ఇప్పుడు బుద్ధుడు దేవుడు లేడు అని చెప్పాడు అని అంటారు, అది తప్పు. ఎందుకు తప్పు అంటే నాకు ఆ స్థాయి వాళ్ళు మాట్లాడిన మాటల్లో కూడా ఇది కనిపిస్తుంది. అది వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే నువ్వు వేసుకున్న దేవుడు అబద్ధం. ఎందుకో చెప్పమంటారా? రీజన్ చెప్తా ఎందుకు అబద్ధం. మనకి దేవుణ్ణి ఏ ఆధారంతో మనం దేవుణ్ణి వేసుకున్నామండి? మన భయంతో, ముఖ్యంగా ముందు భయంతో గురించి, భయమే, ఏదో అయిపోతుంది, ఏదో వస్తుంది, వచ్చింది పోతుంది, ఈ భయంతో నువ్వు వేసుకున్న దేవుడు నిజం ఎట్ట అవుతాడు? కాదు గురూజీ, ఎప్పటికీ కాలేడు. ఎప్పుడు 100% కాలేదు అసలు. గురుజే ఆ దేవుడే అబద్ధం గురుజీ. ఫస్ట్ అది నీ మనసు వేసింది ప్రతిదీ అబద్ధమే. మనసే అబద్ధం అని చెప్తే మనసు వేసిన దేవుడే ఉంది గురుజీ. అల్టిమేట్ అది వాళ్ళ ఉద్దేశం. బాబా కూడా సందర్భంలో అంటారు, వాడు దేవుడు అంటే నీ దేవుడు నా జేబులో ఉన్నాడు కానీ నీ సంగతి చూసుకో. ఎందుకంటే నీకు తెలియపోతే యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ యూ హ్యావ్ నో ఐడియా. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఐడియా. నీ ఆలోచనలో ఐడియాగా ఉంది తప్ప ద రియాలిటీ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. యూ డోంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ యూ కెనాట్ నో. సో ఆ భయం వల్లే మనం చచ్చిపోతున్నాం. అది పోకుండా నువ్వు దేవుడి పదాల వల్ల ఓన్లీ యు ఆర్ టేకింగ్ ఏ షెల్టర్. 100% గురూజీ. అదే నీ మనసు అది కూడా ఎందుకు వేసిందంటే చచ్చిపోతాడు మనిషి. సేఫ్ షెల్టర్ గురూజీ దేవుడు. అంటే అది కూడా అది మనసు వేస్తుందండి. అడగచ్చు, లేదు ఎందుకు వేసిందండి, దీనికి పని లేదని. నేను బతికించడానికి కోసం వేసింది అంతే గురూజీ. అది కూడా లేకపోతే ఎడిపోతావు. లేదు గురూజీ. అవును, నువ్వు వేసుకున్న అబద్ధం ఏదో కానీ అది భగవంతుడు లేకపోతే దాంట్లో నుంచి వచ్చేదే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ, ఈ పెట్టే కొటేషన్ అన్ని వీళ్ళవి. అంతే గురూజీ. అవును, నీకు ఎక్కడున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఏం బాధ లేదు, నీ చేయి పట్టుకున్నాడు, ఇది విన్నావు, రేపటి నుంచి బాగుంటుంది, ఇది అంతా కూడా రేపటి నుంచి. ఏ రేపు బాగుంది? ఇవాళ బాగుంటేనే రేపు అనేది అసలు ఎక్కడుంది? అవును గురూజీ. అయితే మనిషి ఆగి అంతలా చూడటం బహుశా ఇంత పరిగెత్తే మనిషికి అసాధ్యమేమో అనిపిస్తుంది. ఎస్ గురూజీ. మనకు గురూజీ నా పరిస్థితి, అంటే మనం వేరే వాళ్ళ పరిస్థితి చెప్పలేం. అంతే. మనకు అనుకూలంగా ఎన్ని జరిగినా గురూజీ, ఎన్ని జరిగినా, ఎంత ఇచ్చినా, ఏం చేసినా, దేవుడు మనం వేసుకున్న దేవుడే మనకి ఇచ్చినా అనుకున్నా కూడా, అన్ని ఇచ్చినా కూడా మళ్ళీ ఒక అన్సాటిస్ఫాక్షన్, ఒక వెలితి మనని పట్టి పీడిస్తూనే ఉంటది గురూజీ. నేను ఎన్నికేలా ఆలోచిస్తా, ఒరే వచ్చాయి కదా, అన్ని వచ్చాయి, అన్ని బాగున్నాయి, అంత బాగుంది, అన్ని రకాలుగా బాగుంది కదా అని ఫుల్ స్టాప్ పెట్టి మనం పక్కకి వెళ్ళినా అది మళ్ళీ కామ అయిపోయింటది మనకు తెలియకుండా గురూజీ. ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం గురూజీ. మీరు చెప్పింది పరమ సత్యం గురూజీ. మనం ఊహించని వచ్చినా కూడా, గురూజీ, ఇప్పుడు చిరంజీవి ఊహించాడండి? లేదు గురూజీ. ఒక కానిస్టేబుల్ కొడుకు ఆ స్థాయికి వెళ్తాడు ఊహించాడా? లేదు గురూజీ. మోడీ ఊహించాడండి ఒక టీ వాలా? గురూజీ. ఆర్ దే రియల్లీ హ్యాపీ? గురూజీ. దే ఆర్ ఫైటింగ్. 100%. చచ్చిపోతున్నారు. మన ఊహించంది జరిగినా కూడా మనిషి ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాడు అనేది ఇక్కడ వాస్తవమైన ప్రశ్న. 100% గురూజీ. 100%. అది ఎందుకో చెప్పమంటారా గురూజీ? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మైండ్ అండి. గురూజీ. 100%. అంటే అన్లెస్ యూ రియల్లీ సీ దట్ మూమెంట్ ఆఫ్ ది మైండ్, గురూజీ, యూ కెన్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. 100% గురూజీ. లేదు, అది చెప్పేదే మనం ఈ హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రామ్. అదర్వైజ్ ఏం పని లేక అందుట్లో పనికి మాలిన పనిను ఉపయోగాలకు పనిచేయడం నాకు అసలు అవును గురూజీ. అవును, మీ గురించి నాకు తెలుసు గురూజీ. మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది పెట్టుకున్నారు. మీరు చాలా రోజులు ఊరికే సైలెంట్ గా ఉన్నారు అంటే అనిపించింది. సరే, మనం ఒకటేనంటే ఇట్ విల్ ఫ్లవర్ అండి. యూ కాంట్ స్టాప్ దట్ మూమెంట్. మేబీ I can't stop it. It may stop it on its own. Yes, గురూజీ. అంతే, అది సహజ సిద్ధంగా ఆగిపోవాలి అంతే తప్ప నేను ఆపడం కష్టం. గురూజీ.
అది ఎప్పుడంటే దీనికి కూడా ఆ దర్శనం కావాలి. ఎస్ గురుజీ. అంటే ఏదో వీళ్ళకిస్తే పాపం చూసి బయటకు వస్తారేమో అనే ఒక మనసు ఇంకా నమ్మింది లోపల. 100% గురుజీ. ఎప్పుడైతే మనసు చూస్తుందో ఇంకా ప్రయోజనం లేదురా, ఇది ఎస్ వృధా గురుజీ. ప్రయాస అని తెలిసినప్పుడు అది కామ్గా వెళ్ళిపోతుంది లోపలికి. ఎస్ గురుజీ. అంతే అంతే నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే సమ్ టైమ్స్ ఐ డూ థింక్ ఐ నో గురుజీ. దే ఆర్ నాట్ వెరీ సీరియస్, ఎస్ గురుజీ. దే ఆర్ ఓన్లీ క్యూరియస్. ఎస్ గురుజీ. సో స్టిల్ ఎనర్జీస్ ఆర్ వెరీ హై. ఎస్ గురుజీ. అందుకోసమే చేస్తున్నా. గురుజీ కరెక్ట్. సో వెన్ మై మైండ్ రియల్లీ సీస్, ఆర్ Yes, yes. మేబీ ఇప్పుడు చూడండి, ఒక ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది చూసారా, గురుజీ. ఇట్ డజంట్ కేర్. ఎస్ గురుజీ. ఇప్పుడు ఆ పువ్వు ఎవరో వాసన పీలుస్తారని రాదండి. ఎస్ గురుజీ. ఇప్పుడు మీరు అడగచ్చు ప్రశ్న, మరి అంత చూసిన వాళ్ళు ఈ చిన్న విషయం చూడలేకపోయారా అని. ఎస్ గురుజీ. ఇప్పుడు మీరు సత్యం గురించి మాట్లాడుతున్నారే, ఎస్ ఈ సత్యాన్ని గమనించలేదా? గురుజీ. గమనించక కాదు, గమనించే. గురుజీ. అది న్యాచురల్ గా ఫ్లవర్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అడవిలో పూసిందండి ఒక పుష్పం, అవును గురుజీ. ఎవరు ఉండరు. సన్నజాజి, అవును మంచి సుగంధమైన వాసన వస్తూ ఉంటుంది. అవును. దానికి ఎవరన్నా పిలిచారా లేదా అనే దాంతో పెద్ద సంబంధం ఉండదు. ఏం లేదు గురుజీ. అవును. అంతే, అది ఎంతకాలం ఆ వాసన ఇవ్వాలో అంతకాలం ఇస్తుంది. 100% దాని తర్వాత గురూజీ. దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉందో అది జరిగిపోతుంది. అంతే గురుజీ. అంతే. అంతే గురుజీ. క్యూరియస్ మీరు అన్నారు కదా, ఉం. అంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడదు గురుజీ, నేనైతే క్యూరియస్ గురుజీ. అంటే క్యూరియస్ అంటే దీని నుంచి బయటపడాలని పక్కగా క్యూరియస్ గురుజీ, పక్కగా క్యూరియస్. దానికోసం వస్తాను నేను మీ దగ్గరికి వస్తాను, వింటాను, దాంట్లో నుంచి ఏదో పట్టుకుని వెళ్ళాలి అని అంటాను. అది ఎఫర్ట్లెస్ గా రావాలన్నది మళ్ళీ ఒకటి ఉంటది. ఇది మా ప్రాణం తీసేది ఇదే, మాకు బేసిక్ గా ప్రాణం తీసేది ఎఫర్ట్లెస్ గా ఉంటుంది కదా. మరి అది రావట్లేదు, ఆ పాయింట్ ఎలా దర్శించాలా అన్నది ఈ తాపత్రయంలోనే వస్తుంటాం గురుజీ. అది అర్థం అవుతుంది, దానిలోకి వెళ్ళాలి. ఈ తట్టుకోలేక ఈ భయాలు, ఇది పంచాయతీలు, ఇలా లౌకికమైన ఈ సంబంధాల్లో ఉన్న దీన్ని మొత్తం తట్టుకోలేని పరిస్థితుల్లోనే మీ ఆశ్రయం, మీ షెల్టర్ కిందకి రావాలని వస్తాం గురుజీ. అక్కడ ఏదన్నా ఒకటి పట్టుకొని ఎప్పుడైనా ఆలోచన నుంచి ఎక్కడైనా ఒక చిన్న ఇది వచ్చి దానిలో నుంచి బయటపడి మెల్లగానైనా బయటపడతామనే దీనిలో నుంచి వచ్చే ఆ క్యూరియస్ నుంచే వస్తున్నాం గురుజీ నేనైతే. కరెక్ట్ అండి. ఎందుకంటే if you stand there for a while, yes గురుజీ. definitely you will come out. yes but the problem is డోర్ ఓపెన్ లోపు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంది గురుజీ. అవును. ఇప్పుడు డోర్ కొట్టారండి గురుజీ, డోర్ ఓపెన్ చేసే లోపు yes గురుజీ. అంటే అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ దిస్, yes గురుజీ. అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హ్యావ్ పెయిన్. yes గురుజీ. అది కూడా సీరియస్ గా లేదు. yes గురుజీ. నిజంగా నా పెయిన్ ని నేను ఎండ్ చేయాలని కూర్చోవట్లా, గురుజీ. ఆ పెయిన్ నుంచి కొంచెం ఉపశమనం మళ్ళీ పరిగెట్టిపోతున్నట్టు అనిపిస్తుంది. yes గురుజీ. అది ఖచ్చితంగా ఎండ్ ఇప్పుడు బుద్ధుడైనా అంతే కదండి. బుద్ధుడు ఎందుకు వెళ్ళాడు? అవును. కేవలం ఈ దుఃఖం ఎందుకుంది, దీని దుంపదగా, ఇది మనల్ని ప్రాణం తీస్తుంది కదా. ఆయనకేం ప్రాణం తీట్లా, ఆయన బాగానే ఉన్నాడు, ఆయన చక్రవర్తి. yes గురుజీ. అవును. చూసే చలించాడు చూడండి, అంటే ఎంత సెన్సిటివ్ గా ఉన్నాడు. అవును గురుజీ. పర్ఫెక్ట్ మైండ్. yes గురుజీ. అందరూ Yes. అంతేనండి. రియలైజ్ అయిన వాళ్ళందరూ అంతే. వాళ్ళకి కష్టాలు నుండి రాలా, కష్టాల అవును నుండి గురుజీ. వచ్చిన వాడు అసలు ఉండలేనండి ఇక్కడ. అవునవును గురుజీ. 100%. హీ లవ్స్ ది వరల్డ్. yes గురుజీ. రియాలిటీ, yes. హీ లవ్స్ ది వరల్డ్ అఫైర్స్. yes గురుజీ. ఆ వరల్డ్ అఫైర్స్ లో మీరు అన్నట్టుగా షెల్టర్ అరే, బయట ప్రపంచం బాగుంది, yes గురుజీ. హాయిగా ఉంది, అసలు ఇంత లగ్జరీ కార్లు, బంగ్లాలు, మిత్రులు, వాళ్ళ దగ్గర నేను చూపించటం, వాళ్ళు ఎంత బాగుంది అది. కాకపోతే అక్కడ ఎదురు దెబ్బ తగిలినప్పుడు మీరు అన్నట్టు Yes, వర్షం గురుజీ. పడుతున్నప్పుడు షెల్టర్కి వస్తున్నాడు, అవును గురుజీ. వర్షం ఆగా వెళ్ళిపోతున్నాడు. yes గురుజీ. ఐ థింక్ దట్స్ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. yes గురుజీ. అలా బాగుంటున్నంతసేపు బాగుంటుంది గురూజీ, అంత బాగానే ఉంటుంది. కానీ బాగలేదు అనే మరుక్షణము మనకు తెలుస్తుంది కదా. ఇది ఇక్కడ ఇది ఆగండి. బాగుంటుంది బాగలేదు అన్నది ఇది నాకే తెలుస్తుంది గురూజీ. ఇక్కడ మీరు మంచి మాట చెప్పారు. ఎంత కాలం అక్కడ బాగుంది అనిపిస్తుందో వాడు ఇటు రాలేడు సార్. గురూజీ. అవును గురూజీ. దిస్ ఈస్ ద కీ. yes గురూజీ. అది బాగుంది, అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు అన్నాడు చూసారా. yes గురూజీ. అక్కడ బాగుంటానికి అవకాశమే లేదు అసలు. ఇది లేదు గురూజీ. సత్యం కాదు, చూసే వరకు వాడు ఇక్కడ నిలబడలేడు. అవును గురూజీ. ఇది రాసి పెట్టుకోవచ్చండి. దిస్ ఇస్ ద, ఇది ఇక్కడ ఎప్పుడూ బాగలేదు గురూజీ. అది బాగుందనేది వాడు మనసు చూపిస్తున్న మనసు. మోసం. అది Yes, అది గురూజీ. వేసిన డ్రామా అది. yes అక్కడ గురూజీ. బాగుంది చూడు, ఇంకా బాగుంటుంది అని చూపిస్తుంది చూసారా. గురూజీ. అంటే ఆ ఎముకలో కుక్క కొరికినట్టే, దాని పళ్ళ అంతే నుంచి గురూజీ. నెత్తిరే అది ఆనందం అనుకుంటుంది. ఆనందం లేదు అసలు అనుకుంటుంది. అది ఎముకది. అది లేదు.
ఎస్ ఒక్కటేనండి, యాజ్ అది లాంగ్ యాజ్ లేదు. Yes, గురూజీ. అక్కడ అక్కడ అప్పుడప్పుడు కష్టం వస్తుంది గురూజీ. అనేదే మోసం. గురూజీ. బికాజ్ యువర్ యాక్షన్ మైండ్ నుంచి ఉంది కదండి, ఎస్ గురూజీ. హౌ కెన్ ఇట్ బి కంప్లీట్? గురూజీ. అది అందంగా కనిపిస్తుందంటే అక్కడ ఏదో మోసం ఉంది, అంటే అది అలవాటు, గురూజీ. అది భ్రమం, గురూజీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ Yes, లాంగ్ యాజ్ యూ సీ ద బ్యూటీ ఇన్ ద వరల్డ్, గురూజీ. మోసం. 100% గురూజీ. ద రియల్ బ్యూటీ ఈజ్, అందరూ చెప్తారు టక్మని, రియల్ బ్యూటీ నాలో ఉంది, నీలో ఉంటే చూసావా, లేదు గురూజీ. మరి ఎందుకు చెప్తున్నావు అంట నేను, ఎస్ గురూజీ. అది అబద్ధం. లేదు. అంటే అవును గురూజీ. బ్రతుకంతా బయట అబద్ధం అయిపోయింది, లోపల అబద్ధమైందండి. ఎస్ గురూజీ. అది చూడలేని పరిస్థితుల్లో ఉండే ఇదంతా జరుగుతుంది గురూజీ. ఎస్, అది చూడలేని పరిస్థితి ఉంది, అది ఇదంతా జరుగుతుంది. అది గురూజీ ఇంకా ఒక విచిత్రం, మనసు చేసే విచిత్రం ఏంటంటే నా 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 వరకు నాకైతే ఇది కరెక్ట్ కాదు అని పక్కగా నాకు అండర్స్టూడ్ గురూజీ. పక్కగా ఇది కరెక్ట్ కాదు, ఇది 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 కాదు, గురూజీ చెప్పింది ఏదైతే ఉందో అదే పర్ఫెక్ట్ అని అని తెలిసినా కూడా దర్శించడం అన్నది దాంట్లోకి వెళ్ళలేని పరిస్థితిలో మనసుంది గురూజీ. అంటే ఇందాక చెప్పాను కదా, ఊబిలో దిగుతుంటాడు గురూజీ. వాడు, బయటికి రాలేడు, గురూజీ. రావాలనుకుంటాడు గురూజీ. అంతే గురూజీ. అంటే వాడి తీవ్రత సరిపోటల. ఎస్ గురూజీ. 100%. చూస్తున్నాడు, మీరు అన్నట్టుగా తెలుస్తున్నది, ఇది ఒక కేటగిరీ. ఎస్ గురూజీ. బహుశా ఈ కేటగిరీనే వస్తుండొచ్చు నా దగ్గరికి. గురూజీ. అంతే గురూజీ. నాకు కూడా అది అనిపిస్తుంది. చూస్తున్నాడు, నేను వస్తున్నాను కాబట్టి నేను రిప్రజెంట్ అందరికీ. ఎస్ గురూజీ. వీళ్ళు చూస్తున్నారండి, అక్కడ లేదు అని తెలుస్తున్నది, ఎస్ గురూజీ. కానీ రాలేని పరిస్థితి పూర్తిగా, అంటే చూసే ఇంటెన్సిటీ సరిపోవటం లేదు. ఎస్ గురూజీ. అంటే మధ్యలో ఎక్కడెక్కడ స్వీట్ స్పాట్స్ తగులుతున్నాయి బయట, ఎస్ గురూజీ. అది ఆపుతున్నది. ఎస్ గురూజీ. దాన్ని క్లియర్ గా చూడగలిగితే ఎస్ గురూజీ. అప్పుడండి, ఇప్పుడు నేను చెప్పిన సాధన లేదనేది ఎవరికంటే, ఎస్ గురూజీ. when they see completely the outside world is utter meaningless. ఎస్ గురూజీ. అల్టిమేట్ పాయింట్ అది. అల్టిమేట్ పాయింట్ గురూజీ. ఆ పాయింట్. ఎస్, ఇక్కడ అవుట్ సైడ్ వరల్డ్ అంటే ఏంటండి, బయట ప్రపంచం కాదు, బయట ప్రపంచం సో బ్యూటిఫుల్. ఎస్ గురూజీ. ఎస్ గురూజీ. ద వే యు ఆర్ సీయింగ్ ద వరల్డ్, ఎస్ గురూజీ. ద హోల్ వరల్డ్ ఈజ్ విత్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్. ఎస్ గురూజీ. ఇది చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అదేంటంటే బయట ఉంటే మళ్ళీ ఇది మా ప్రాణం తీస్తున్నారట. ఎస్ గురూజీ. ఎస్, ఇట్ ఈస్ ద వే యు ఆర్ లుకింగ్ అట్ ది వరల్డ్, ఎస్ గురూజీ. ద కాన్షియస్నెస్ దట్ యు ఆర్, ఎస్ గురూజీ. అది అక్కడక్కడ స్వీట్ స్పాట్స్ చూపిస్తుంది చూసారా. ఎస్ గురూజీ. అంటే ఆ పర్సంటేజ్ మేబీ ఇది 60 ఉన్నా కూడా కనిపిస్తున్నా కూడా, బట్ ఆ 40కి చాలా బలంగా ఉంది. 100% గురూజీ. దానికి తగులుకొని వస్తున్నాం మేము అంతే. అది ఎప్పుడైతే దిస్ ఇస్ నాన్ సెన్సికల్, దేర్ ఇస్ నో వే అవుట్ ఆఫ్ దిస్ ఎస్ గురూజీ. అని ఎప్పుడైతే వాడు సీరియస్ చూస్తాడో, వాడికి సాధన లేదండి. ఎస్ గురూజీ. అది ఎఫర్ట్లెస్. ఇది అనిపించడానికి మాత్రం అది ఎఫర్ట్ చేసినా మీరు చూడలేరు. లేదు ఈ గురూజీ. ప్రాబ్లం ఏంటంటే దానికి ఎఫర్ట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తే వాడి ప్రపంచంలో లేదని చూస్తాడు చెప్పండి, ఏం చేసిన వాడు నరికి ముక్కలు చేసినా అట్టే పోతాడు, ప్రాణం ఉన్నంత వరకు. అటే పోతాడు గురూజీ. ఏం సాధన చేస్తావు అక్కడ? అవును. అక్కడ సాధన లేదు. ఇప్పుడు గురూజీ, ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, ఇప్పుడు నేను చూస్తున్నా, కాదురా అని ట్రై చేస్తున్నా, అది అనుకుంటున్నా, ఇది అనుకుంటున్నా, వింటున్నా, చేస్తున్నా, శ్రవణం, అది ఇది, సచ్చరి చదవడం, ఇంకో బుక్ చదవడం, ఇంకో బుక్ చదవడం, నరసింహస్వామి బుక్ చదవడం, ఇలాంటివన్నీ నేను ప్రయత్నం చేస్తున్నా గురూజీ. కానీ ఏమి జరగట్లేదు. తగులుకొని మళ్ళీ ఆ ముళ్ళ కంచెకి తగులుకొని పోతూ ఉన్నా. ఎందుకంటే అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ బలం సరిపోవట్లేదు. చదివారు మీరు? ఎస్ గురూజీ. మరి ఆయనకి 2 పిల్లలు చచ్చిపోయారండి. ఎస్ గురూజీ. ధన్మని తిరిగిపోయాడు. ఎస్ గురూజీ. ఏంటిది ఇంతేనా? ఎస్ గురూజీ. మరి ఇప్పుడు ఎంతమందికి ఎన్ని రకాలుగా నష్టం జరగట్లా? జరుగుతుంది. ఎవరైనా తిరుగుతున్నాడా? ఏం తిరగలేదు. అది అనుకుంటాడు, ఆ కర్మనాయన, అది ఆగిందని మన జీవితంలో మనం ఆగుతామా, మనకు ముందు పోతూనే ఉండాలంటున్నాడు. ఎస్ గురూజీ. అక్కడ దర్శించిన వాడే నిలబడతాడు. ఆ చూపు బలంగా నిలబడుతుంది చూసారా. నిలబడుతుంది. అయిపోయింది. బలంగా కాదు, దాని దేవుడు కూడా జరపలేడండి. జరపలేడు గురించి. అంతే, అది దర్శించడం గురించి అక్కడ ప్రయత్నం అవసరం లేదు. ప్రయత్నం చేస్తున్నంత కాలం ఇదే ఉంటుంది గురుజీ. ఇలాగే అది ఎప్పుడైతే నేను క్లియర్ గా చూశాను ఇక్కడ లేదు అని, ఎక్కడ ఉందనేది తక్కువ, అది కూడా మనసు చూపిస్తాను. ఇది బ్యూటీ, మనస్సు గొప్పతనం ఏంటంటే అది చూపించేది ఇదే, దీన్ని చూపించేది అదే. అంతే గురుజీ. అది పొద్దున భయపెడుతుంది, సాయంకాలం ధైర్యం ఇస్తుంది గురుజీ. అది
పొద్దున భయపడి చంపుతా ఉంటది, ఒకసారి ఒక సిచ్యుయేషన్ లో అంతే అనిపిస్తుంది, మళ్ళీ విపరీతమైన ధైర్యాన్ని ఇస్తుంది గురించి. అన్ని సిచ్యుయేషన్స్ లో అదే చేస్తుంది, అదే ఎందుకు ధైర్యం ఇస్తుందంటే మళ్ళీ రేపు బతికుండి మీరు అక్కడ దెబ్బ తినాలి మళ్ళీ. ఎస్ గురుజీ, 100%. ఇప్పుడు జైల్లో దొంగలు వేసి ఒకసారి కొట్టి చంపరండి. అవును గురుజీ. బాగా కొడతాడు, కొట్టి మళ్ళీ వాడిని బతికిస్తాడు, ఎందుకంటే మళ్ళీ దెబ్బలు తినడానికి. అవును గురుజీ. అలా అయితే మళ్ళీ దెబ్బలు తినాలి, మంట దగ్గర కూర్చోవాలి, మళ్ళీ మంట దగ్గర కూర్చున్నావురా అని మళ్ళీ మనకు ఇంకోటి చెప్పాలి. అది వాడు ఒక్కసారి చచ్చిపోతే ఎట్లా? అవును. నాకు అనిపిస్తుంది అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చినప్పుడు పూర్తి ట్రూత్ చెప్తాం కాబట్టి అక్కడ ఏమవుతుందండి, ఉన్నది మొత్తం చచ్చిపోతుంది. చచ్చిపోతేనే కొత్తది పుడుతుందండి. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టేట్మెంట్. వెన్ యూ డై కంప్లీట్లీ దెన్ ద న్యూ థింగ్ విల్ స్టార్ట్. హాఫ్ కుదరదు, హాఫ్ కాదు, ఈవెన్ 1% అటు పక్కన ఇది కుదరదు. మళ్ళీ అటే లాగేస్తుంది. 1% అటు ఉన్నా కూడా మళ్ళీ 99% అటు లాగేస్తుంది గురుజీ. 2020 విజన్ లో దిస్ ఇస్ ఆల్ నెంబర్ 1 యూస్లెస్ అని తెలిసిన తర్వాత దెన్ ద విజన్ విల్ చేంజ్ అండి. అది ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. అంతే గురుజీ, ఆ పాయింట్ రావాలి. అది చేంజ్ అయిన తర్వాత నువ్వు ఎట్లా ఉన్నా పర్లా, నువ్వు ప్రపంచంలో ఉన్నా పర్లా, ఎక్కడ ఉన్నా పర్లేదు. కానీ అంటే ప్రపంచంలో ఉండటం ఉండకపోవటం అనేది ప్రారంభం బట్టి ఉంటుంది. అంతే గురుజీ. అయితే చాలా తక్కువ అండి ప్రపంచంలో ఉండటం అనేది కుదరదు. ఎందుకంటే అటు శ్రద్ధలే. ఇప్పుడు వాడు ఈ టట్టా రాలేకపోతున్నాడు, తెలిసిన తర్వాత అటు వాడు అట్లా ఉండలేడు గురుజీ, 100% ఉండలేడు. నిరుపయోగం తెలిసి ఏం పోతాడు, ఉపయోగం ఏదైనా ఉంటే చేస్తుంటాడు. అంతే గురుజీ, 100%. సో ఐ థింక్ అట్లీస్ట్ వి గాట్ ది క్లారిటీ వై పీపుల్ ఆర్ అనేబుల్ టు రియల్లీ టేక్ దిస్ పాత్. 100% గురుజీ. ఇది ఎన్ని కష్టాలు వచ్చినా మారడండి, ఎంత సుఖం వచ్చినా మారడు. రెండు మనకి తెలుస్తున్నా కూడా మారలేని సిచ్యుయేషన్ గురుజీ. మీరన్నట్టు ఆ ఎఫర్ట్ లెస్ గా ఆ దర్శనము ఒక పాయింట్ లో మనము ఆ దర్శించాలి అన్నది మనకు నిలువెల్లా ఉండాలి గురుజీ. నిలువెల్లా ఉండి అది ఉంటే ఎప్పటికైనా దానికి కనెక్ట్ అవుతామని నా ఫీలింగ్ గురించి. ముందు ప్రిపేర్ అని అవ్వాలి. ఇంకోటి చెప్తా చూడండి మీకు, ఇక్కడ వాస్తవం చెప్పాలంటే గురుజీ, ఈ మనస్సు ఆగిన స్థితిలో ఉన్న ఆనందం ముందు గురుజీ ప్రపంచంలో సౌఖ్యాలన్నీ అత్యంత తుచ్చమైనది. 100% గురుజీ. దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్టేట్మెంట్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారు, పిచ్చివాళ్ళు ఏంటాళ్ళు. రామకృష్ణ పరమహంస గారైనా రమణ మహర్షి గారు పిచ్చివాళ్ళండి. వాళ్ళ సౌఖ్యం అక్కర్లేదు, దుఃఖాన్ని కోరుకుంటారా? మనకు అనిపిస్తుంది ఇది దుఃఖంగా. చూడండి, వాళ్ళకేమో ఇది దుఃఖం అనిపిస్తుంది, మనకేమో నిజంగా వాళ్ళ స్థితి దుఃఖం అనిపిస్తుంది కాదా? మన పిల్లలు రమణ మహర్షి లాగా అవుతాడు, మన గుండె బయలుపోతాం, అమ్మో ఏమిట్రా అంటాం. సమస్య లేదు అంటే ఏంటి? సరే, ఇప్పుడు మనకు సాయిబాబా అంటే ఇష్టం కదా. ఇప్పుడు మా అబ్బాయి సాయిబాబా లాగానే అయిపోతాను, 4 దగ్గర భిక్ష తెచ్చుకుంటాను, నడ్డీర కొడతాను. అంటే వి డోంట్ వాంట్ సాయిబాబా స్టేటస్, వి వాంట్ ఆయన ఇచ్చేది మనకు కావాలి. అంతే గురుజీ. ఎంత మోసం ఉందో చూడండి ఇక్కడ. ఆయన ఇచ్చేది కావాలి, ఆయన ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ఏసంగా మనం నువ్వు అడిగే వరకు ఇస్తూనే ఉంటాడు అని అక్కడ రాశారు బోర్డు మీద. చాలా మంది చెప్తున్నారు ఈ మధ్యది. అవును గురుజీ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు నాకు తెలియదు, వాళ్ళ మనసులో నుంచి పట్టుకొచ్చారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? నా వైపు 1 అడుగులు వేస్తే మీ వైపు 10 అడుగులు వేస్తా. 1 అడుగునే వేసి చూద్దాం, 1 అడుగు వేసి చూద్దాం. 10 అడుగులు అంటే మనకి ఇంకా బంగాళాలు, కార్లు అందిస్తాడు. ఆ 1 అడుగు పడట్లేదు కానీ వాస్తవం చెప్పమంటారండి గురుజీ, మనం బాబాది కష్టమైన పాత అనుకుంటున్నాం, దుఃఖంతో కూడిన పాత అనుకుంటున్నాం గురుజీ. కానీ వాస్తవంగా మంది దుఃఖం కష్టమైన పాత అండి. 100% ఇఫ్ వి రియల్లీ ఎక్స్పీరియన్స్ గురుజీ that are unlimited, that eternal, nameless, formless, 100% గురుజీ. that's immense అండి, that's immense thing. 100%. అందుకోసమే అంటే కొన్ని పదాలు రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. నేను చదివా, అంటే ఒక లైన్ చదివా. పుస్తకం 2 పుస్తకాలు ఉన్నాయి, వాల్యూమ్స్ 2 ఉన్నాయి, 2 మొత్తం ఏం చదవలేదు, ఆ ఒకే ఒక లైన్ చదివా నేను. అదే వచ్చింది, దాంతో క్లోజ్ చేశా మళ్ళీ దీరా గురుజీ. అదేంటో చెప్పమంటారా గురుజీ? ఈ సృష్టిలో మానవుడు పొందదగిన అత్యంత సుఖం ఏంటంటే స్త్రీ పురుష సమాగం గురుజీ. అర్థమైంది కదా? అల్టిమేట్ గురుజీ. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్లెజర్ ఎ పర్సన్ కెన్ గెట్ విత్ హిస్ బాడీ. yes గురుజీ, 100%. రామకృష్ణ పరమహంస గారు అంటారు, ఆ దివ్య ఆనందం గురుజీ ఒకేసారి గురుజీ కోట్ల మందితో, అంటే నీకు వచ్చిన ఆ ఆనందం ఈ స్త్రీ పురుష సమాగంలో వచ్చిన ఆనందానికి 1,000,000 రెట్లు మల్టిప్లై చేస్తే ఎంత ఉంటుందో గురుజీ అంత ఆనందం ఉంటుంది దీంట్లో అని చెప్పారు. దట్ ఈస్ వెరీ ట్రూ. yes గురుజీ, అద్భుతం గురుజీ. కానీ ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ వీ కెనాట్ స్టే ఇన్ దిస్ వరల్డ్.
ఎస్ గురూజీ 100%. అందుకని నాకేంటంటే అనుభవం లేకుండా చెప్తే నేను దాన్ని తప్పని చెప్తా. ఎందుకంటే దానివల్ల పాడైపోతారండి. ఎస్ గురూజీ. అది మన అనుభవంలో అంటే అట్ట ఎందుకున్నాం ఇంకా ఎస్ గురూజీ. అనే క్వశ్చన్ వస్తుంది. ఎస్ గురూజీ. అదే ఒక తాగుబోతు మీరు చెప్పిన దగ్గరనే ఒక దగ్గర విన్నాను గురూజీ. ఒక తాగుబోతు రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన ఈ ఆనంద పారవశ్యంలో లోపల ఏదో పాట పాడుతూ ఊగుతూ ఉంటే శిష్యుని అడుగుతాడు, ఏమయ్యా నేను ఏమి దాగినా ఆ రేంజ్ లో ఎక్కట్లేదు కదయ్యా, ఏం దాగాడయా మీ గురూజీ అని అడుగుతాడు. ఏం దాగాడయ్యా ఆయన, అబ్బో అట్లా అంత ఆనందం నాకు ఎప్పుడు రాలేదా ఇది తాగుతాను. అదే గురూజీ, అదే చెప్పాడు. ఇట్ ఈస్ ట్రూ అండి. ఇట్ ఈస్ ట్రూ. అది మీరు కూడా అనుభవించవచ్చు. 100%. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ సంవాట్ కొంచెం సాధనా సంపత్తి ఉంటే, అంటే సాధన అంటే మళ్ళీ ద క్లారిటీ ఆఫ్ మైండ్. సాధన ఇస్ ద క్లారిటీ ఆఫ్ మైండ్. మీరు కొడమించి కిందకు దూకినా రాదు, అది చచ్చిపోతారు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్ సార్, దీనికి పెద్ద ఆయుధం ఏంటో చెప్పమంటారా? అవర్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఉన్న స్థితిలో ఇంటెలిజెన్స్ పూర్తిగా పర్వర్టెడ్ అయిపోయింది, పాడైపోయింది. ఇఫ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ వర్కింగ్ ఇన్ రైట్ వే, ఐ డోంట్ కాల్ ఇట్ ఇస్ ఇంటెలిజెన్స్. Definitely Guruji. 100%. If intelligence starts, then immediately you will see. ఒక్కసారి ఆఫ్ కోర్స్ ఎవరు చెప్పినా సరే, ఐఎమ్ స్టిక్ టు దిస్ వర్డ్. ఏ స్వామీజీ, పీఠాధిపతి ఎవరు చెప్పినా, ఏ మహాత్ములు వింటే కరెక్ట్ అని నవ్వుతారు వాళ్ళు. అరే విషయాన్ని బట్టి దిస్ ఇస్ ట్రూ. ఎందుకంటే మనం చూసినా మనకు అర్థమైపోతుంది వాట్ ఎఫర్ట్ దే హావ్ డన్. అంటే మనకు అనిపిస్తుంది వాళ్ళు సాధన చేశారు కదండి అంటుంది. నో, ఇట్ ఈస్ న్యాచురల్ టు దెమ్. ఆస్క్ దెమ్ టు స్టాప్ ఇట్. దట్ ఈస్ ఎఫర్ట్ ఫర్ దెమ్. మహాత్ముల్ని వాళ్ళ జీవన శైలిని ఆపమనండి. దట్ రిక్వైర్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఐ డోంట్ థింక్ దే కెన్ స్టాప్ ఇట్. 100%. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అనుకుంటారు కదా, అదేంటండి ఎఫర్ట్ లేదంటారు, ఈయన మరి పచ్చిబూతుగా ఉంది. రమణ మహర్షి గారు పోయి ఆ గుహలో కింద తేళ్లు కూర్చున్నారు కదా అంటే, నాట్ బై ఎఫర్ట్. యూ కాంట్ డూ బై ఎఫర్ట్, యూ డూ ఇట్. నువ్వు ప్రయత్నించే తట్టు కూర్చో, నీ తరం కాదు. ప్రయత్నం చేస్తూ 5 నిమిషాలు కూర్చోలేము గురూజీ. నేను 5 నిమిషాలు కూడా కూర్చోలేము, అయిపోయింది. ఇప్పుడు అర్థమైందండి. వెన్ దట్ ఈస్ న్యాచురల్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. యూ కాంట్ డూ బై ఎఫర్ట్. 100% గురూజీ. ఆయన విరూపాక్ష గుహలో అలాగే కూర్చున్నాడు, వచ్చి ఆశ్రమంలో కూడా అలాగే కూర్చున్నాడు గురూజీ. మనం వేరే అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు రమణ మహర్షి గారిని మనలాగా సినిమాకి వచ్చి సరదా కబుర్లు చెప్పి టీ కాఫీలు తాగి ప్రపంచ విషయాలు మాట్లాడమనండి. లేదు గురూజీ. ఆయనకు అది ఎంత కష్టమో వీళ్ళకి రావటం అంతే కష్టం. అంతే గురూజీ. ఇంకా వీళ్ళని అటు వస్తారో కానీ ఇంపాసిబుల్, అటు రాలేరు. ఇట్ కాంట్. అంతే గురూజీ. సో ఎందుకు రాలేరంటే అది లేదు అసలు. మాయని దగ్ధం చేసి కూర్చున్నారు ఆయన. అంతే గురూజీ. మాయ లేని దాన్నే చూసినప్పుడు ఇంకా మాయలోకి రావాలని ఎవరు, మాయ లేని దాన్ని ఫీల్ అవుతాడు కానీ రావాలని ఎవరు ఫీల్ అవుతారు గురూజీ దాంట్లోకి. దిస్ ఈస్ ద, అందుకని దట్ ఫ్యాక్ట్ ఏంటంటేనండి, వెన్ యూ రియల్లీ స్టాప్ యువర్ మైండ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. అయితే ఇంకోటి తెలుసా అండి, ఆశ్చర్యం, అందరూ అది ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బట్ చాలా క్షణకాలం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందని చెప్పంటారా? వెన్ యూ సీ సంథింగ్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఇప్పుడు మేము హిమాలయాలను చూడలేదు, ఒక్కసారి హిమాలయాల ముందు పెడితే వాడు ధన్మని ఆగిపోతుంది మైండ్. అప్పుడు అనుభవిస్తాడు ఆ అద్భుతాన్ని. వెంటనే ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఇది భలే ఉంది, నేను ఇక్కడ ఉంటే బాగుండే, ఇక్కడ ఇల్లు కట్టుకుందాం, ఏం కట్టుకుందాం, ఇక్కడ రేట్ ఎంత, ఇక్కడ అమ్ముతారా, అయిపోయింది, ఫినిష్. మీకు అర్థం ఉండాలి ఇప్పుడు. 100%. వెన్ యూ స్టే ఇన్ దట్ స్టేట్, they stay all the time. They can't come this side because they can see very clearly this is utter mind made, not man made. Yes Guruji. 100% Guruji. Everything is mind made. What is man? Man is mind. Yes Guruji. కట్టదేని మన సెన్సిబుల్ గా కనుక, why am I living this pathetic life? Yes Guruji. ఇఫ్ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ మహాత్ములు చెప్తున్నారు కదా, యూ కెన్ లివ్ బ్యూటిఫుల్ లైఫ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తున్నాడు. పక్క మా ప్రాణం తీస్తున్నాడు. ఇంత కష్టపడి ఉంటుందా అంటే పోయేది పీడా పోయేది. కానీ మహాత్ములు ఇది మహా అద్భుతం, దివ్యం అని వాళ్ళు పాటలు పాడారు. మనమేమో బండబూతులు తిడుతున్నాం ప్రపంచాన్ని చూసి కదా. ఎప్పుడు ఇది దుర్లభము, ఎప్పుడో ఒకసారి మానవ జన్మ వస్తుందని. ఏం వచ్చింది గురించి, వచ్చి చచ్చేపోతున్నాం కదా. అది ఎప్పుడో వచ్చింది, వచ్చి చచ్చేపోతున్నాం. వచ్చి చచ్చిపోతుంది. ప్రతి నిత్యం నరకం చూస్తున్నాం గురుజీ. అన్ని ఉన్నా నరకమే చూస్తున్నాం, ఏమి లేదు.
అంతే నాకు గురుజీ. ఇంకొకటి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ సహజమే అది. గురుజీ. ఇప్పుడు నిజంగా అది విలువైందని మనకు తెలియట్లేదండి. అవును గురుజీ. ఇది సమస్య. తెలియనందుకే అలా అనిపిస్తుంది గురుజీ. అందుకోసమే నేను ఇప్పుడు నాకు అది చాలా అమూల్యమైంది, విలువైంది అని తెలిసిందనుకోండి, నేను దాన్ని వదిలిపెడతానా? గురుజీ. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఎలా గట్టిగా పట్టుకున్నాం, ఎందుకంటే మన దృష్టిలో ప్రపంచంలో భోగము, గురుజీ. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు, ప్రపంచంలో ఆనందం మనకు చాలా గొప్పది. ఎస్ గురుజీ, కరెక్ట్. అంటే గురుజీ మీరు మీరు ఒరిజినల్ మీరు గానేమో చెప్పండి గురుజీ. ఒరిజినల్ గానేమో ప్రపంచంలో మనసు అతుక్కొనుంది, గురుజీ. అది నమ్మింది. గురుజీ. కాతే ఈ మహాత్ములు వాళ్ళు చెప్పిన మాటలు, ఎవరు వేమన గారు చెప్పినవి కానివ్వండి, సత్యపరమైనటువంటివి చెప్పినప్పుడు విన్నప్పుడు అది కాదంటే బాగుండదని అంటున్నాం, కానీ మనం అటు పోతూ అంటున్నాం. గురుజీ 100%. వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ ఓన్ మిషన్ అవును గురుజీ. వరల్డ్. వీఆర్ సేయింగ్ ఎస్ అని అట్టే వర్క్ చేస్తున్నాం. అందుకని వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే వాళ్ళంతా పిచ్చోళ్ళ, గురుజీ. వీళ్ళెవరు వినరని వాళ్ళకి తెలియదా? ఎస్ గురుజీ. సాయిబాబా మరీ అంత అమాయకుడు అండి దాంతో పదగా. అవును గురుజీ. వీళ్ళెవరు రాలేరని నాకు తెలీదా? అవును గురుజీ. మరి ఎందుకంటే ప్రయత్నం చేశారంటే వీళ్ళు వస్తారని ప్రయత్నం చేయాల. ఎస్ గురుజీ. ఇట్ ఈస్ హిజ్ నేచర్. ఎస్ గురుజీ, మీరు చెప్పారు చూడండి, ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది అంతే, అంతేగాని ఇట్ ఇస్ నాట్ బై ఎఫర్ట్. వీళ్ళు 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 నా ఈ సుగంధాన్ని పీలిస్తేనే నేను వాసనిస్తాను, ఆ స్మెల్ వస్తుంది, లేకపోతే రాదు అనే ఫ్లవర్ అనుకోదు కదా. ఆ దారిలో పోయిన వాడికి అది వస్తుంది, లేని వాడికి అది రాదు. అంతే గురుజీ. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సీ. ఇంకా ఇప్పుడు వీళ్ళని ఏదో ఉద్ధరించాలి సాయిబాబా కూర్చున్నా అనుకోండి, ఆయనకేం తెలియనట్టే వ్యవహారం. ఎందుకంటే ఎవడు ఉద్ధరించబడతాడు, ఎవడు ఉద్ధరించబడ్డా తెలియదని సాయిబాబాకి. ఇప్పుడు ఉపాసని వచ్చాడు, ఉపాసని వస్తే సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది ఏం రాశారంటే, ఒకసారి శంకరయ్య గారికి ఒక మెసేజ్ పంపిస్తే నాకు దానికి సమాధానం చెప్పమని ఆయన మెసేజ్ పంపించారు. ఏం రాశారంటే, సాయిబాబా హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఉపాసని బాబా. ఆయనకు ఆయనే క్లియర్ గా చెప్పారు, నేను ఉపాసనని ఉద్ధరిస్తాను, మా వాడు వచ్చాడు గొప్పవాడు అవుతాడని చెప్పాడు. అవును గురుజీ. ఆయన ప్రాఫెసీ ఫెయిల్ అయిపోయింది కదా, కాబట్టి సాయిబాబా ఫెయిల్డ్ అని రాశాడు. అంటే ఒక రకంగా చూస్తే కరెక్టే, మరి సాయిబాబా తెలియనట్టేగా. నో, దట్స్ నాట్ ఇట్. దే ఆల్వేస్ ఎమిట్ దట్ జాయ్ఫుల్ స్టేట్ అండి. ఎప్పుడు కూడా వాళ్ళ జాయ్ఫుల్ స్టేట్ ని చేస్తుంటారు. అటు పక్కగా వెళ్తున్న వాడు కూడా వాడు వస్తాడేమో ఒక మత్తులో ఉంటారు వాళ్ళు. వీళ్ళ ప్రపంచ మత్తులో ఉన్నారు, మహాత్ముడు కూడా ఒక మత్తులో ఉంటాడు. కాబట్టి ఆ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన కేవలం సంతోషమే ఉంది, దుఃఖం లేదు సాయిబాబాకి. అందువల్ల ఉపాసన వెళ్తానంటే అల్లా మాలిక్ వెళ్ళిరా అన్నాడు. అంటే భగవంతుడు యజమాని. సో దే వోంట్ అంటే ఒకటి చెప్పమంటారండి, దుఃఖానికి వాళ్ళని చూస్తే భయం అండి. 100%. ఎందుకంటే చీకటికి వెలుగును చూస్తే భయం ఎలాగో, దుఃఖానికి మహాత్ములు చూస్తే భయం. ఎందుకంటే అక్కడికి వెళ్తే వీళ్ళు ఎవాపరేట్ అయిపోతారు. ఇప్పుడు చీకటి వెలుగు దగ్గరికి వెళ్ళగలదండి? లేదు గురుజీ. కానీ వెలుగు చీకటి దగ్గరికి రాగలదు. వస్తే ఇది పారిపోతుంది. అంతే. ఒక ఆయన అడిగారు, ఏమండి వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎక్కడికి పోయిందండి అన్నాడు. ఎందుకంటే ఎక్కడికో పోయింది, ఎందుకంటే వెలుగు మళ్ళీ పోతే అది వస్తుందిగా. ఎక్కడికి పోలేదు, అది వెలుగులోకి పోయిందని చెప్పాడు. అంతే గురుజీ, 100% ట్రూత్. 100% ట్రూత్ గురుజీ. మీరు చెప్పిందే నాకు ఒకటి గుర్తొచ్చింది గురుజీ. లార్జునో రాంపాన్ ఒక ఈ వీళ్ళు ఉంటారు కదా గురుజీ, చైనీస్ మాస్టర్స్ ఎవరు, ఒక అతను ఎముకలు అరిగిపోయేటట్టు ఎక్కడో కొండ మీద కూర్చొని అలా ఒక స్టేట్ లో ఉంటాడు గురుజీ, ఒక ఆనందమైన స్థితిలో. మన బాబా గారు రమణ మహర్షి ఉన్నట్టు అలాంటి స్థితిలో మిల్లారప్ప గురించి మీరు చెప్పింది అది. మిల్లారప్ప దగ్గరకు వచ్చి, కొండ దిగిరా, అక్కడ అంతా బాగుంటుంది, అది వచ్చి అక్కడ తినేసిపో, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని అంటే, నేను ఈ స్థితిని వదిలేసి అక్కడికి వచ్చే లోపల మధ్యలో చచ్చిపోతే నా పరిస్థితి ఏంది అని అడుగుతాడు గురించి. అంటే ఆ స్థితికి ఉన్న అది అల్టిమేట్ అన్నది నాకు అక్కడ అర్థమైంది గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ they can't live first of all. Even though they try, they can't. They won't try first of all. అంటే మనం చాలా అడ్వర్స్ గా ఆలోచిస్తున్నాం. వీళ్ళు ఇటు రావాలి, వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు ధనవంతుని దరిద్రుడై నువ్వు దరిద్ర జీవితం ఎలా ఉంటుందో చూడనట్టుంది. అంటే నిజమైన ధనం అది కదండి. అదే అంటే ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవటలేదు, మాకు సరిపోవట్లేదు గురుజీ. జనరల్ గా మానవ జాతికి వీళ్ళ దుఃఖానికి కారణం అదే. ఇఫ్ దే అప్లై దేర్ ఇంటెలిజెన్స్, అది చాలా అంటే సంస్కారం అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి వాంట్ టు గివ్ సమ్ నేమ్ అండ్ ఎస్కేప్ అండి. దిస్ ఇస్ ఆల్సో నాట్ రైట్.
అంతా 100% కర్మండి అని మళ్ళీ ఆ పనికి మన పనే అది చెప్తారు. ప్రారంధం, అది ఉంటేనే వస్తుంది, లేకపోతే ప్రయత్నం చేసుకుంటూనే ఉందాము అని, ఈ జన్మని గడిపేద్దాము అనుకున్న దారిలో మేము ఉన్నాం గురుజీ. అంతే సో గురుజీ. భగవంతుని దయ వల్ల కానీ అంటే దట్ ఆ ఆనందం అనే దానికి పాపం ఆనందమయ అమ్మను కావున్నారు అవును గురుజీ. నేను చాలా చదివాను. అంటే కాళికా అమ్మవారి స్వరూపం అని అంటారు. నేను పెద్ద చదవలేదు కానీ ఒకసారి వారు మాట్లాడుతుండగా విన్నా వీడియో. గురుజీ. ఒకడు వచ్చి భగవంతుడి గురించి చెప్పమ్మా అని అడిగాడు. గురుజీ. ఆమె సమాధానం విన్నారా? గురుజీ. ఉపనిషత్తులను పోయి చదువుకోన్నారు. సూపర్, అల్టిమేట్ గురుజీ. ఎందుకు అంటే వీడు పుక్కట్క మాల్ లపట్కే కావని వచ్చాడు. ఊరికి 4 మొక్కలు చెప్తే ఊరికి కాళ్ళు ఒప్పుకుంటూ విని పోదామని వచ్చాడు. ఆ శ్రద్ధ ఉంటే నువ్వు ఉపనిషత్తులు చదువుకోవు. వాడు అసలు మన అడ్రస్ వెళ్ళాడు. అంతే గురుజీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బాగా. అంతే గురుజీ. నేనేదో పిచ్చోడిని వాగుతున్నా అంతకనే గురుజీ. సో దే నో వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్, వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. 100% గురుజీ. సింపుల్ ఆన్సర్. ఎందుకంటే వీడు చస్తేది అదోడు ఉపనిషత్తు కొన్న కూడా కొన్నాడు. బికాజ్ దట్స్ నాట్ హిస్ ఇంట్రెస్ట్. చుమ్మా కనిపించింది కాబట్టి మా దేవుడు అంటే ఏమంటావు అంటే నేనేమన్నా నువ్వు పోయి కనుక్కోము. అంతే గురుజీ. ఐ థింక్ దట్స్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనిపిస్తుంది. ఓకే గురుజీ. సో ఐ డోంట్ నో వాట్ వీ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కన్వర్సేషన్, బట్ వన్ థింగ్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ it will happen. If it is not there, it will not happen. No, 100% Guruji. Thank you. Thank you, Sai Ram. Namaste Guruji.